ఏంటి ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు వస్తాయా? అవును బ్రో, ఇన్స్టాగ్రామ్ నుంచి నిజంగానే డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఏంటి నమ్మకం లేదా? అయితే వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమవుద్ది. ముందుగా అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ఫుల్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మీకు బెస్ట్ ఎర్నింగ్ వేస్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అయితే చెప్పబోతున్నా. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నెంబర్ 1 వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. మీరు గమనించినట్లయితే మీరు ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో ఒక పోస్ట్లో వేరే బ్రాండ్స్ని ప్రమోట్ చేయడం మీరు చూసే ఉంటారు. ఆర్ సెలబ్రిటీస్ అయినా ఇవి చేస్తూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు? మనం ఈ విషయాలన్నీ స్క్రాచ్ నుంచి నేర్చుకుందాం. సపోజ్ నాకు ఒక కంపెనీ అయితే ఉంది, దాని పేరు కేడిటీ అనుకుందాం. అందులో నేను వేరియస్ ప్రోడక్ట్స్ని అయితే అమ్ముతూ ఉంటాను. నాకు సేల్స్ కావాలి. సో సోషల్ మీడియా భూమిలో ఉంది కాబట్టి నేను ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని రిక్వెస్ట్ చేస్తాను, నా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి అని. నేను మీకు నా ప్రోడక్ట్స్నైనా ఆ సర్వీస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అది లేదంటే ప్రోడక్ట్స్ పైన డిస్కౌంట్స్ అయినా ఇవ్వచ్చు. ఇవి కాకపోతే ఇంకో టైప్ ఏంటంటే కమిషన్స్. మీ ద్వారా సేల్ అయిన ప్రతి ప్రోడక్ట్ మీద కొంచెం కమిషన్ అయితే ఇస్తాను. దీన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటారు. సో దీన్ని ఇన్స్టాగ్రామ్లో ఎలా చేయొచ్చు? ముందైతే మీరు ఒక నిచ్ని సెలెక్ట్ చేసుకోండి. నిచ్ అంటే లైక్ ఫ్యాషన్, టెక్, ఇన్ఫర్మేటివ్ కంటెంట్, మీమ్స్, ఇలా ఏదైనా ఒక మీకు ఇంట్రెస్టింగ్ ఉన్న నిచ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉన్న నిచ్ని సెలెక్ట్ చేసుకున్నాక ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేయండి. దాని మీద మంచి కంటెంట్ క్రియేట్ చేసి కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉండండి. సో దట్ మీరు మీ ఆడియన్స్తో ఎంగేజ్ అయ్యి ఉంటారు. అలా ఒక 5K to 10K ఫాలోవర్స్ని సంపాదించినాక ఈ ఆడియన్స్ని టెలిగ్రామ్ ఛానల్కి షిఫ్ట్ చేయండి. ఆర్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్ని చేయొచ్చు. సరే, మరి ఇదంతా బాగానే ఉంది, అఫిలియేట్ మార్కెటింగ్ ఇదంతా ఓకే. మరి ఆ ప్రొడక్ట్స్ ఆర్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఏ ప్రొడక్ట్స్ అమ్మాలి? అవి మనకి ఎలా తెలుస్తాయి? అవి కూడా చెప్తాను. మీరు అమెజాన్ ప్రొడక్ట్స్ని సేల్ చేయాలంటే మీకు ఖచ్చితంగా అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్ అయితే ఉండాలి. ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ లింక్స్ ఎలా సెండ్ చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఆర్ ఎల్స్ యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా ఫ్లిప్కార్ట్, మీషో, ఎజియో, మింత్రా లాంటి ఈకామర్స్ సైట్స్కి ఈజీపే అనే యాప్ అయితే ఉంది. ఇది యాపిల్ ఆర్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో దాని నుంచి మీరు లింక్స్ని క్రియేట్ చేయొచ్చు. సో మరి వీటిని ఎలా మార్కెటింగ్ చేయాలో చూద్దాం. 2 విధాలుగా వీటిని సేల్ అయితే చేయొచ్చు. ఈ 2 ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ఇన్స్టాగ్రామ్. మీరు ఒక ట్రెండింగ్ ప్రోడక్ట్ని తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ నార్మల్గా వాడే ఈ అమెజాన్ ప్లాస్టిక్ గార్బేజ్ బ్యాగ్స్ని చూద్దాం. సో దీన్ని నేను సేల్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నాకు అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా షేర్ చేస్తున్నా, ఈ లింక్ని కాపీ చేస్తున్నా. సో మరి ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అమ్మాలంటే ఒక సపరేట్ ఛానల్ అయితే క్రియేట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో మీకు ప్రొఫెషనల్ డాష్బోర్డ్స్లో ఛానల్ క్రియేట్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ మీరు ఈ లింక్స్ని పేస్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ లింక్ ద్వారా ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తే ఆ ప్రోడక్ట్ పైన కమిషన్ అనేది మీ అకౌంట్లోకి యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రొడక్ట్స్కి ఒకటే కమిషన్ రేట్స్ అయితే ఉండవు. కేటగిరీస్ని బట్టి ఈ యొక్క కమిషన్స్ అనేవి మారుతూ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్, టెలిగ్రామ్. ఈ ఆడియన్స్ని టెలిగ్రామ్ ఛానల్స్కి షిఫ్ట్ చేయండి. మంచి మంచి డీల్స్ని అండ్ లూట్ ఆఫర్స్ని పెట్టండి డైలీ. ఇన్ కేస్ మీ ఆడియన్స్లో ఆ ప్రొడక్ట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే వాళ్ళు తక్కువ ప్రైస్కి ఆ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ప్రొడక్ట్స్ చూసుకోవడం, ఆ లింక్స్ని ఛానల్స్లో అప్లోడ్ చేయడం, దట్స్ ఇట్. పర్ డే మీరు ఒక 300 రూపీస్ కమిషన్ జనరేట్ చేసినట్లయితే పర్ మంత్కి అప్రాక్సిమేట్గా 9K వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా తక్కువ వర్క్. అండ్ నెంబర్ 2 వచ్చేసి బ్రాండ్ ప్రమోషన్స్. ఒకసారి మీరు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని గ్రో చేసినాక మీరు బ్రాండ్స్తో కొలాబ్ అవ్వచ్చు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మీరు కొంత అమౌంట్ని కూడా ఛార్జ్ చేయొచ్చు. మంచి మీ పేజ్కి 10K ఫాలోవర్స్ అండ్ మంచి ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉన్నట్లయితే మీరు బ్రాండ్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ బ్రాండ్స్ ఏమో కాంటాక్ట్ అవుతాయి. ఇలా మీరు పర్ వీక్ 1 కొలాబ్ని పెట్టుకున్నా అండ్ పర్ కొలాబ్కి ఒక్కో కొలాబ్కి 2000 నుంచి 3000 వరకు ఛార్జ్ చేసినా నెలకి 10,000 దాకా రావచ్చు. ఇది మీ యొక్క పేజ్ అండ్ రీచ్ని బట్టి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 100K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు కొలాబ్కి 20K to 30K వరకు ఛార్జ్ చేస్తారు. సో మీ పేజ్ని కన్సిస్టెంట్గా బిల్డ్ చేయండి. బ్రాండ్స్ మన దగ్గరికి వస్తే ఓకే. మరి మనం బ్రాండ్స్ దగ్గరికి వెళ్ళాలంటే దానికి కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. మీరు వాటి ద్వారా బ్రాండ్స్ని కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆ అప్లికేషన్స్ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇంకా ఫర్దర్ స్టెప్స్కి మూవ్ అవుదాం. తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్. ఇన్స్టాగ్రామ్ వాళ్ళ క్రియేటర్స్కి సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. 2025లో ఇవి చాలా బిగ్గర్గా అండ్ బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సబ్స్క్రిప్షన్స్ ద్వారా మీరు మీ ఫాలోవర్స్కి ఒక యూనిక్ కంటెంట్ అండ్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇలా చేసినందుకు గాను మంత్లీ సబ్స్క్రిప్షన్ కింద ఒక సర్టెన్ అమౌంట్ని పెట్టుకొని మీరు మీ ఫాలోవర్స్ దగ్గర నుంచి ఛార్జ్ చేయొచ్చు. సో మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న పీపుల్ కోసం మీరు ఎక్స్క్లూజివ్గా బిహైండ్ ద సీన్స్, వాల్యూ యాడెడ్ కంటెంట్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, పర్సనల్ టిప్స్ ఇలాంటి కంటెంట్ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ మీకు 70% ఆఫ్ ది అమౌంట్ అనేది ఎర్నింగ్స్గా వస్తాయి. అండ్ రిమైనింగ్ 30% ఇన్స్టాగ్రామ్ అయితే తీసుకుంటుంది. ఈవెన్ మీకు ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉన్నా పర్ మంత్కి 99 రూపీస్ ఛార్జ్ చేసినా ఈజీగా 10K వరకు ఎర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్. ఇన్ కేస్ మీకు అఫిలియేట్ మార్కెటింగ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ వద్దనుకుంటే మీరే మీ సొంత ప్రొడక్ట్స్ని సేల్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మీకు ఆర్ట్ వర్క్స్, బుక్ రైటింగ్, టెంప్లెట్స్, ఆన్లైన్ కోర్సెస్ వచ్చనుకోండి.
సింపుల్గా మీ ప్రొడక్ట్స్ని పీపుల్కి అమ్మవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఒక పెట్టుబడి లేని ప్లాట్ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. మీ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ అండ్ సేల్స్ చేసుకోవడానికి మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడుతూ అండ్ పేషెన్స్గా ఉంటూ కన్సిస్టెంట్గా ఇన్స్టాగ్రామ్లో మీ యొక్క ప్రొడక్ట్స్ని షేర్ చేస్తూ ఉండండి. ఒకరోజు మీకు సేల్స్ రావడం ఖచ్చితంగా జరుగుతుంది. పక్కా మీ ప్రొడక్ట్స్లో అంత దమ్ము ఉంటే ఖచ్చితంగా మీకు సేల్స్ అయితే వస్తాయి. ఇన్ కేస్ మీకు ఏ ప్రొడక్ట్స్ అమ్మలో కన్ఫ్యూజన్లో ఉంటే ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చాను, మీరు వాటి నుంచి ఏదో ఒక ప్రోడక్ట్ని పిక్ చేసుకోవచ్చు. రీల్ బోనస్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ బోనస్ కూడా ఇన్స్టాగ్రామ్ యూజర్స్కి అయితే ఇస్తుంది. ఈ ఫీచర్ అనేది మోస్ట్లీ అందరికీ రాలేదు, బట్ ఫ్యూచర్లో యూట్యూబ్లో యాడ్స్కి మనీ వచ్చినట్టే ఇన్స్టాగ్రామ్లో కూడా మనీ అయితే రావడం జరుగుతుంది. అదైతే పక్కా. సో ఇన్ కేస్ మీరు మంచి సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ని బిల్డ్ చేసుకుని ఉంటే అప్పుడు మంచిగా సస్టైన్ అవ్వగలరు. అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. సో స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో మనీ వస్తాయని చెప్పేసి వాళ్ళు చేసే జాబ్ ఆర్ వర్క్ని వదిలేసి వస్తూ ఉంటారు. ఈ ఫీల్డ్లోకి అలా అయితే అస్సలు రాకండి. అయితే ఇక్కడ రాగానే సక్సెస్ అవుతామని చెప్పేసి గ్యారంటీగా అయితే చెప్పలేం. మీరు ట్రై చేయండి అండ్ మీకు రిజల్ట్స్ కనిపిస్తే కంటిన్యూ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు స్టేబుల్ అయ్యి మీకు ఒక డీసెంట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే దీన్ని ఫుల్ టైమ్గా తీసుకోండి. ఆర్ఎల్స్ మీరు చేసే పని వదిలేసి ఇన్స్టాగ్రామ్ మీద కూర్చుంటే అస్సలు పని అవ్వదు. అండ్ నెంబర్ 6, సెల్లింగ్ కోర్సెస్. మనలో చాలా మందికి ఏదో ఒక ఫీల్డ్లో మంచి గ్రిప్ అయితే ఉంటుంది అండ్ అదే ఫీల్డ్లో చాలా మంది స్ట్రగుల్ అవుతూ కూడా ఉండొచ్చు. ఇన్ కేస్ మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తే, ఎగ్జాంపుల్ మీరు ఒక లాయర్ అనుకోండి, చాలా మందికి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. లీగల్ ఇష్యూస్, కేసెస్, ఇలా చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు వాళ్ళకి ఒక కన్సల్టేషన్గా ఉండండి, ఒక సర్టెన్ అమౌంట్ ఛార్జ్ చేయండి. తప్పే ఉంది. పర్ కన్సల్టేషన్కి 100 ఛార్జ్ చేసినా పర్ డే ఒక 5 people కన్సల్ట్ అయినా మీకు 500 అయితే వస్తుంది అండ్ పర్ మంత్ 50K అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వీడియో ఎడిటర్ అయితే అందులో మీరు తోపు అయితే వీడియో ఎడిటింగ్ కోర్స్ని సెల్ చేయండి. స్క్రాచ్ నుంచి ప్రో లెవెల్కి ఒక కోర్స్ని క్రియేట్ చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మీకు 1 time వర్క్ అండ్ లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ మెథడ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేది 5K నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరు తక్కువ ప్రైస్ పెట్టి మంచి కంటెంట్ ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మీకు మంచి ఐడెంటిటీతో పాటు ఇన్కమ్ కూడా జనరేట్ చేయొచ్చు. తక్కువలో తక్కువ మీరు పర్ పర్సన్ 1500 ఛార్జ్ చేసినా పర్ మంత్ 30 people కోర్స్ బై చేస్తే అప్రాక్స్గా మీకు 45K వరకు వస్తుంది. సో వైజ్గా థింక్ చేయండి అండ్ రీల్స్ షేర్ చేసే బదులు మీ ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మంచిగా డెవలప్ అవ్వండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నాలెడ్జ్ ఉన్న తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కొట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేస్తారనుకుంటున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.